హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువ అవుతుంది. ప్రతి ఒక్క మహిళకి కూడా టైలరింగ్ గురించి కనీస అవగాహన ఉండాలి అనేది నా కోరిక. నా ఈ చిన్ని ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తాను. ఇప్పుడు నేను మీకు కటోరీ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. ముందుగా బ్లౌజ్ పీస్ 80 పాయింట్ల క్లాత్ తీసుకోవాలి. బ్లౌజ్కి కొంచెం బాగా హ్యాండ్స్ పొడవు కొంచెం బాగా లావుగా ఉన్న వాళ్ళకి అయితే 1 మీటర్ పడుతుంది. యావరేజ్గా ప్రతి ఒక్కళ్ళకి బ్లౌజ్ పీస్ 80 పాయింట్లు క్లాత్ సరిపోతుంది. 80 పాయింట్లు ఇలా క్లాత్ ఇస్తారు. ఈ క్లాత్ని ఈ చివర, ఇది 80 పాయింట్ల పీస్, ఈ చివర క్లాత్ని ఈ చివర, ఈ ఎడ్జెస్ ఉంటుంది కదా, ఈ చివరని ఇలా రెండు కలిపి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి ఉంచుకోవాలి. క్లాత్లో చివరన క్రాస్లు ఏమైనా ఉంటే దానిని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది కోసం తీసుకున్న బ్లౌజ్ని ఇలా బ్యాక్ లెంత్ ముందుగా కొలుచుకోవాలి. షోల్డర్ దగ్గర హాఫ్ ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. కింద వైపున ఈ కింద బెల్ట్ ఉంటుంది కదా, ఈ టక్స్ దగ్గర ఇలా పట్టుకుంటే బ్యాక్ లెంత్ కరెక్ట్గా పొడవు వస్తుంది. పై వైపున ½ ఇంచ్ ఖర్చు కోసం, కింద వైపున ½ ఇంచ్ ఖర్చు కోసం కలిపితే మొత్తం 15 ఇంచులు పొడవు తీసుకోవాలి. నడుము లూజు 34 ఉన్నది. దీనికి +10 కలపాలి. +10 కలిపి 4 భాగాలు చేస్తే 11 ఇంచులు వస్తుంది. నడుము లూజ్ 11 ఇంచులు పెట్టుకోవాలి. 11 ఇంచులు నడుము లూజ్ పెట్టుకోవాలి. బ్యాక్ పొడవును గీత గీసుకోవాలి. అలానే నడుము లూజును కూడా గీత గీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లెంత్, నెక్ కోసం 2.5, షోల్డర్ కోసం 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి 6 ఇంచులు చంక రౌండింగ్ కోసం పెట్టాలి. క్రాస్ రౌండింగ్ దగ్గర 1.5 ఇంచ్ పెట్టుకొని రౌండ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కింద వైపున ½ ఇంచ్, పై వైపున ½ ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు పై వైపున నెక్ కోసం ఇలా 2.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అదే లెంత్ కింద వైపున కూడా మార్క్ చేసుకొని ఈ 2 డాట్స్ని క్రాసులు లేకుండా కలుపుకోవాలి.
దీనిని రౌండ్ నెక్ పెట్టడం కోసం 1/2 ఇంచ్ ఇలా క్రాస్ తీసి ఈ 1/2 ఇంచ్ని ఇలా రౌండ్ తీస్తే చక్కగా రౌండ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఒక చివరన బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, రెండో చివరి భాగంలో ఇలా క్లాత్ని 2 హ్యాండ్స్కి సరిపడా 4 మడతలు ఫోల్డింగ్ వచ్చేలాగా చూసుకోవాలి. 2 మడతలు ఉన్న ఫోల్డింగ్ని ఇంకొక హాఫ్కి మడిస్తే 2 హ్యాండ్స్ వస్తాయి. ఈ మడతలు మన వైపుకు ఉండేలాగా చూసుకోవాలి. క్లాత్కి చివరలు క్రాస్గా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకొని ఇలా నీట్గా ఉంచుకోవాలి. హ్యాండ్ లెంత్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. 5.5 ఇంచ్ హ్యాండ్ లెంత్ వచ్చినది. ఖర్చు కోసం 1/2 ఇంచ్ కలిపి మార్క్ చేసుకోవాలి. పై వైపున కింద వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ సరిపోతుంది. హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ 6.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ 6 ఇంచుల్లో నుండి 3.5 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకుని గీత కొట్టుకోవాలి. పైవైపు నుండి 3.5 ఇంచ్ దగ్గర డాట్ చేసాం కదా, ఇక్కడ ఒక లైన్ కొట్టుకోవాలి. చేతి లూజ్ 6.5 ఉన్నది. ఈ గీత దగ్గర 7.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ని కలుపుకోవాలి. స్టార్టింగ్ దగ్గర నుండి 1 ఇంచ్ స్ట్రైట్గా ఇలా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఈ డాట్లోకి కలుపుకోవాలి. ఈ రెండింటిని ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. మధ్యలో జాయిన్ చేయడానికి వీలుగా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గర ఇలా డాట్ చేసి లోపల వైపున లోతు తీయడానికి 1/2 ఇంచ్ ఇలా డాట్ చేసుకొని ఈ రెండింటిని ఇలా స్టార్టింగ్ దగ్గర నుంచి లోపలికి మరలా ఇలా బయటకి కలుపుకొని క్లాత్ని 4 పొరలుగా ఉన్న బ్లౌజ్ పీస్ని ఇలా విడిగా తీసి ఇప్పుడు 2 పీసులు వస్తుంది. ఈ 2 పీసులకి బ్లౌజ్లో హ్యాండ్ లోతు తీయాలి. హ్యాండ్ లోతు తీసిన వైపున చిన్న టక్స్ పెట్టుకోవాలి. కట్ చేసి ఉంచుకున్న బ్యాక్ పార్ట్ని ముందుగా విడిగా పేపర్ మీద డ్రా చేసుకోవాలి. కటోరీ కటింగ్ కోసం ఒక హాఫ్ స్ట్రైట్గా తీయవలసి ఉంటుంది, ఇంకొక హాఫ్ చిన్న పీస్ క్రాస్గా కట్ చేయవలసి ఉంటుంది. అందుకోసం ముందుగా దీనిని పేపర్ మీద కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న ఈ పేపర్ ముక్కను వేసి బ్లౌజ్ పీస్ మీద తీసుకోవాలి. బ్లౌజ్ పీస్లో ఎలా అయితే తీస్తామో బ్యాక్ వైపున 2 ఇంచులు ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఈ మిగతా పార్ట్ని డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పీస్ని తీసివేయాలి. ఫ్రంట్ నెక్ 6.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ డాట్ని ఇలా కలుపుకొని నెక్ రౌండ్ చేసుకోవాలి. నెక్ దగ్గర కొంచెం ఇలా క్రాస్ తీసుకోవాలి, ఫ్రంట్ నెక్ జారినట్లుగా లేకుండా నీట్గా రావడం కోసం. నెక్ మార్కింగ్ దగ్గర నుండి ఇలా షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఇక్కడ నుండి ఈ షేప్ బెల్ట్ పోను ఇలా మిగతా బ్లౌజ్ లెంత్ ఇక్కడ కొలుచుకోవాలి. పై వైపున ఖర్చు కోసం, కింద వైపున ఖర్చు కోసం. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎంత ఉన్నదో కొలుచుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్కి ఇలా 2 హాఫ్లు ఇలా మడిచి పట్టుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ మెయిన్ టక్స్ ఉంటుంది కదా, ఈ టక్స్ దగ్గర పట్టుకొని ఇలా చూసుకుంటే మీకు కరెక్ట్గా ఫ్రంట్ పొడవు ఎంత ఉన్నదో వస్తుంది. ఈ ఫ్రంట్ పొడవు వచ్చిన దానికంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ డాట్ని ఇక్కడ 1/2 ఇంచ్, ఈ 2 ఇంచులు ఫోల్డ్ చేసాం కదా, ఇంతకంటే 1/2 ఇంచ్ పై వైపునకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ని ఈ డాట్ని ఈ డాట్ని కలుపుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో 1.5 ఇంచ్ ఖర్చు కోసం పోతుంది. 1.5 ఇంచ్ దగ్గర నుండి 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలానే ఫ్రంట్ నెక్ 5 ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ డాట్ని ఇలా కలుపుకోవాలి. అలానే ఫ్రంట్ టక్స్ కోసం స్టార్టింగ్ దగ్గర నుండి 2.5 ఇంచ్, అక్కడి నుండి 2.25 ఇంచ్ టక్స్ల కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ లోతు తీసుకోవాలి, 1/2 ఇంచ్ ఫ్రంట్ లోతు తీయాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న ఈ మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి టక్స్లు పెట్టుకోవాలి. అలానే మధ్యలో ఇలా సగానికి మడిచి ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న పీస్ని అలానే బ్లౌజ్ పీస్ మీద వేసి డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు డ్రా చేసుకున్న పీస్ని కట్ చేసుకోవాలి. అలానే ఇంకొక పీస్ ఉన్నది కదా, ఈ పీస్ని స్ట్రైట్ కటింగ్ కావాలి. ఈ పీస్ కంపల్సరీ స్ట్రైట్గానే పెట్టుకొని కట్ చేసుకోవాలి. అలానే ఈ పీస్ ఇంకొక పీస్ ఉంది కదా, ఈ పీస్ని స్ట్రైట్ కటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు క్లాత్లో ఇలా స్ట్రైట్గా ఉండేలాగా పెట్టి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా క్రాస్గా పెట్టి క్లాత్ని మార్క్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో కట్ చేసి ఉంచుకున్న ఈ పీస్ని బ్లౌజ్ పీస్ మీద క్రాస్గా వేసుకొని డ్రా చేసుకోవాలి. ఈ టక్స్లు కూడా మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ జాయింట్ దగ్గర ఇలా కట్ చేసాం కదా, ఈ కట్ చేసిన దానికి 3/4 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న దగ్గర టక్స్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, ఈ 3/4 ఇంచ్ని జాయింట్ చేసేటప్పటికి మనకు ఒరిజినల్గా బ్లౌజ్ కొలత ఎంతైతే ఉందో అంతా కరెక్ట్గా వస్తుంది. అందుకోసం ఈ 3/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. బుక్స్లు కాజాలు పట్టీల కోసం మెడ రౌండింగ్లో తీసుకున్నాం కదా, ఆ ముక్క చక్కగా బుక్స్లు కాజాలు పట్టీ కోసం సరిపోతుంది. బ్యాక్ నడుం బెల్ట్ కోసం 1.5 ఇంచ్ లెంత్లో ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. షేప్ బెల్ట్ కోసం 3.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ ఎంతైతే తీసుకున్నామో అంత పొడవు పెట్టుకోవాలి. ఈ పొడవు దగ్గర 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఇంచుల్ని ఈ 3.5 ఇంచుకి ఇలా స్ట్రైట్గా ఈ చివరకు వచ్చిన తర్వాత ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ చివరి నుంచి అతికి ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవచ్చు. మెడ ముక్కల కోసం క్రాస్గా కట్ చేసుకోవాలి. క్లాత్లో క్రాస్ పీసుల్ని రౌండ్ నెక్ కోసం కట్ చేసుకోవాలి.
బ్లౌజ్లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, నడుము ముక్కలు, బుక్సులు, కాజాలు బెల్ట్లు, మెడ ముక్కలు. ఇప్పుడు కటోరీ బ్లౌజ్ కట్ చేయడం అయిపోయింది. చూసారు కదా వ్యూవర్స్, నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరో నలుగురికి చేరువవుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఫాలో అవ్వండి. మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.